హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు నా స్టైల్లో నేను వడలు ఎలా వేస్తానో చెప్తాను. ముందుగా మినప్పప్పు, కొంచెం పెసరపప్పు బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళొకసారి మంచిగా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఇంకా కొత్తిమీర తీసుకొని నేనైతే స్మూత్ పేస్ట్ అయ్యేలా గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా ఉండడానికి కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. వీడియోలో కనిపించినట్టు స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఆ బౌల్లో మనం కొన్ని ఆవాలు, జీలకర్ర, ఇంకొన్ని అల్లం ముక్కలు, ఉల్లిగడ్డ అండ్ ఒక 2-3 మిరియాలు యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి మంచిగా బ్యాటర్ని కలిపి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక బ్యాటర్ని తీసుకొని వడ షేప్లో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఒక స్ట్రైనర్ తీసుకొని దాని మీద పిండి పెట్టి వడ షేప్ ఇచ్చుకుంటూ నూనెలో అయితే వేస్తున్నాను. సరిగా వడలు నూనెలో వేయడం రాని వాళ్ళకి, లేదా హాట్ ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడు భయంగా ఉన్న వాళ్ళకి ఇదొక ఈజీ టిప్. లేదా ఇలా చేతితో కూడా వడ షేప్ ఇచ్చుకుంటూ మనం ఆయిల్లో అయితే బ్యాటర్ని డ్రాప్ చేయొచ్చు. పర్సనలీ నాకు కూడా వడ షేప్లో వేయడం సరిగా రాదు. సో నేను మోస్ట్లీ టేస్ట్ అండ్ టెక్స్చర్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఇలా రౌండ్గా హోల్తో వడలు వేయని వాళ్ళు జస్ట్ సింపుల్గా బజ్జీలు వేసుకోవచ్చు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఓవరాల్ టేస్ట్ మ్యాటర్స్ హియర్. సో నా వడలు ఆర్ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా, స్పైసీగా ఉన్నాయి. మీకు నా వడలు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. బాయ్.